హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా అంటే అది చిన్న మాటే అవుతది. ఇంకా ఎక్కువ సంతోషంగానే ఉంది. నాకు ఎవరికైనా ఒకటితోటే స్టార్ట్ అవుతది. నాకు అలాగే స్టార్ట్ అయింది. నాకు ఫస్ట్ సబ్స్క్రైబరు మా మరిది గారు అనుకుంటండి. తర్వాత మా అక్క వాళ్ళ బాబు మా అక్క అనుకుంటా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరిని నేను అడగలేదు చేసుకోమని. బయట బంధువులకైతే అసలు నేను ఛానల్ పెట్టుకున్నానన్న సంగతి కూడా ఎవరికీ తెలీదు. అసలు నేను ఎవరిని అడగను కూడా. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులే చూస్తారండి. తర్వాత అసలు చూడరు. వీళ్ళు పెట్టేదేంటి, వీళ్ళు చేసేదేంటి అన్నట్టుగా ఉంటది. నాకు అలా అడగటం అసలు ఇష్టం లేదు. అసలు ఎవరికీ తెలీదు కూడా నాకొక ఛానల్ ఉంది, నేను నడుపుతున్నానని ఎవరికీ తెలీదసల. ఈరోజు నేను చేసే వంట కాదండి. వంట ఏముంది, మిల్ మేకర్ కర్రీ, టమాటా వేసి చేస్తున్నాను. టమాటా రసం చేశాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వీడియో అయితే లెంతీగానే ఉంటుంది. మీకు టైం కుదిరినప్పుడల్లా 2 సార్లుగానో, 3 సార్లుగానో చూడండి. ఇలా చెప్పొచ్చో లేదో కూడా నాకైతే తెలీదు. కానీ చాలామందికి ఒక అవగాహన ఉంటుందని నేను చెప్తున్నాను. అదేంటంటే, ఈ సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ గురించి, తర్వాత వచ్చేసి చేతబడుల గురించి, నేను దెయ్యాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేనొక క్లారిటీ ఇస్తానని దయచేసి ఈ వీడియో చూడొద్దండి. నేను చెప్పటం మాత్రమే ఈ వీడియోలో జరుగుతది. అవి ఉన్నాయా లేవా అన్నది నాకు కూడా తెలీదు. మళ్ళీ నేను చెప్పలేదు క్లారిటీగా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నాకు అప్పుడు ఆ టైంలో 12 ఇయర్స్ అండి. మీకు 12 సంవత్సరాలు కదా! మీకేం తెలుసు అని మీరు అనుకోవచ్చు. నాకు తెలుసండి. నేను ఆ టైంలో మెచ్యూర్ అయ్యున్నాను. నాకు ఇంట్లో పరిస్థితులన్నీ తెలుసు. మా ఇంటి పక్కన మా కజిన్స్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళకేం జరిగింది, ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. నేను ఎవ్వరిని నమ్మమని గానీ, భయపెడదామని గానీ నేనైతే చెప్పట్లేదు. నాకు అన్నీ తెలుసండి ఆ ఏజ్‌లోని. నేను వంట వార్పు కూడా ఆ ఏజ్‌లో చేశాను. అది కట్టెల పొయ్యి మీద చేశాను. కష్టం, సుఖం నాకు ఆ ఏజ్‌లోనే తెలుసు. అది ఏంటంటే, మా కజిన్ వాళ్ళకి ఒక బ్రదరు, ముగ్గురు సిస్టర్స్ అండి. వాళ్ళల్లో పెద్ద పాప, రెండో పాప బాగా పనులు చేసేవారు. చిన్న పాప కొద్దిగా చిన్నదనమాట. అయితే ఇప్పుడు మధ్యలో ఉన్న అమ్మాయి పొలాల్లో ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌తో వచ్చింది. అంటే అప్పటికేమో ఆవిడ ఆడుకుంటుందంటే చిన్న వయసేం కాదు. 14 సంవత్సరాల దాకా ఉంటాయి. మంచి చెడు తెలిసిన వయసే. ఆడుకొని వచ్చి పడుకుంది. అంటే అప్పుడు ఇల్లు ఎలా ఉండేదంటే పెద్ద ఇల్లు. మొత్తం మట్టి గోడలమాట. తాటేకిల్లు. సామాన్లు చాలా తక్కువ ఉండేవి. ఇల్లయితే పెద్దదనమాట. ఆ పిల్ల ఏం చేసిందంటే పడుకుంది. నాకు అక్క వరుస అవుతదండి. పడుకుంది. పడుకుంటే చాలా గాఢ నిద్రలో ఉంది. నేను వాళ్ళ చిన్న సిస్టరు బయట ఆడుకుంటున్నాము. వాళ్ళ అక్కయ్య అయితే బయట గిన్నెలు కడుగుతుంది కొంచెం దూరంగా. ఇటు ఆడుకుంటున్న నేను, ఆమెకు కనిపిస్తున్నాం గిన్నెలు కడుగుతున్న ఆవిడకి. గిన్నెలు కడుగుతున్న ఆవిడ మాకు కనిపిస్తుంది. మధ్యలో వాళ్ళ సిస్టరు పడుకున్నారన్నమాట. పడుకుంటే ఒక్కసారిగా అమ్మ బాబోయ్ అని నిద్ర లేచిపోయి మంట మంట ఈపి మంట మంట అని చెప్పి గందరగోళం చేసేసి ఏడిసేస్తుంది ఆవిడ. అయితే జాకెట్ కొంచెం ఇట్లా ఉక్సు ఊడదీసి చూస్తే ఇక్కడ మెడ దగ్గర 5 ఏళ్ళు పడి చివరిదాకా ఇలాగ గీసుకొని వెళ్ళిపోయినట్టుగా మొత్తం ఎర్రగా చెయ్యి అయితే హస్తం అలా కనిపిస్తుందన్నమాట. ఇంకా అసలు ఎంత భయమేసేసిందంటే, నువ్వు కొట్టావా, నువ్వు కొట్టావా అంటే మేమంతా అక్కడే ఉన్నాము. ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తున్నాము. తనేమో పడుకుంది. అలాంటప్పుడు ఆమెను ఎవరు కొట్టే ఛాన్స్ లేదు. అదొక సంఘటన. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా మేమంతా బంధువులం కదా! ఒకే ఊరికి సెలవులకి వెళ్ళాము. వెళితే అక్కడ ఏం జరిగిందంటే, మా అమ్మమ్మ గారు పొలం పనికి వెళ్ళారు.
ఆ పొలం ఎక్కడో మాకు తెలుసుమాట. మేమేం చేసామంటే పప్పు వండుకొని, ఆవకాయ పచ్చడి పెట్టి అమ్మమ్మకి క్యారేజీ తీసుకెళ్ళాము. క్యారేజీ తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే అమ్మమ్మ గారు అన్నారు, "మీరు రావటం లేట్ అయ్యేసరికి ఇక్కడ వీళ్ళంతా నాకు పెట్టేశారు. నేను తినేసాను. మీరు జాగ్రత్తగా ఇంటికెళ్ళిపోండి" అన్నారు. ఆ పొలాల మేంచొచ్చాము. పొలాలు మేంచొస్తే అక్కడేం జరిగిందంటే ట్రాక్టరు తోలుతుండంగా ఒక 20 ఏళ్ళు ఉంటాయంట కుర్రోడు ట్రాక్టర్ తిరగబడిపోయి చనిపోయాడంట. మాకు తెలీక మేమేం చేసామంటే ఆ అన్నం, పచ్చడి అన్నీ తీసుకొని డైరెక్ట్‌గా కాళ్ళు గట్ట ఏం కడుక్కోకుండా ఇంట్లోకెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన కాసేపటికి ఎవరైతే దెబ్బ క తగిలిందని చెప్పానో మళ్ళీ ఈ సిచ్యుయేషన్ కూడా తనకే. అయితే కాసేపటికే ఒళ్ళు జ్వరం ఫుల్లు వచ్చేసి కాలిపోతుంది. ఊరు నుంచి మాకు చిన్నాన్న అయిన వరుసైన ఆయన వచ్చారన్నమాట. నేను చెప్పాను, "చిన్నాన్న, చిన్నాన్న తనకి ఒళ్ళు కాలిపోతుంది" అంటే ఆయన ఏం సరిగ్గా పట్టించుకోలేదు. జెండు బామ్ రాయి తగ్గిపోతదిలే అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పటికే దారుణంగా ఉన్న సిచ్యువేషను. ఈలోపు మా అమ్మమ్మ గారు సాయంత్రం 4 ఆ టైంకి వచ్చారు ఇంటికి. అప్పుడేం జరిగిందంటే ఇంకా విపరీతమైన ఒళ్ళు వేడైపోతుంది. ఆమెని లేపి కూర్చోబెట్టి ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కదా! ఆవిడకి ఆ సిచ్యువేషన్ అర్థమైంది. ఇది జ్వరంతో వచ్చింది కాదులే అని చెప్పి ఆ అమ్మమ్మ గారిది 4 పోర్షన్‌లో పెంకుటిల్లు. అయితే చివరి పోర్షన్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చీపురు కట్ట తిరగేసి, "ఏయ్! పోతావా పోవా" అని గట్టిగా గదిమింది. మా అమ్మగారు "మీకు దండం పెడతానండి. నేనెళ్ళిపోతానండి. ఆ అన్నానికి, పప్పుకి, ఆ పచ్చడికి ఆగలేక వచ్చేసానండి" అని చెప్పడం జరిగింది. అమ్మమ్మ అన్నారు, "మరి అన్నం పెడతాను తినేసి పోతావా" అంటే "పోతానండి" అని చెప్పడం జరిగింది. ఆవిడ దూరంగా తీసుకెళ్ళి ఆ అన్నాన్ని వంపేసింది. అప్పటికే అన్నం బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఎప్పుడు మధ్యాహ్నం 11 ఆ టైంలో కట్టిన క్యారేజీ అది వేడివేడిగా అన్నం అయి వండి సర్ది పట్టుకెళ్ళాము. సాయంత్రం 4కి బాగా స్మెల్ వచ్చేసింది. అప్పుడు కొంచెం దిష్టి అది తీసి కాళ్ళయి కడిగి మా అమ్మమ్మ గారు తీసుకెళ్లారు. అంతలాగా జ్వరం వచ్చింది మనిషికి. ఒక్క మాత్ర కూడా వేయకుండా జ్వరం తగ్గిపోయింది. వేడి నీళ్ళతో స్నానం చేయించితే సాయంత్రం 6 మళ్ళీ అన్నం తిని చక్కగా అందరితో ఆడుకోవడం జరిగింది. నా కళ్ళతో చూసిన సిచ్యువేషన్ అయితే ఇది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే సోదండి. అది ఏంటంటే మా మరిది గారు కరోనా టైంలో చనిపోయారు. మా ఇంట్లో కూడా ఎవ్వరు నమ్మరండి. కానీ అదేంటంటే ఒక పాపని ఎత్తుకొని సోది చెప్పే ఆవిడొచ్చింది. అమ్మ కొంచెం ఆకలేస్తుంది అన్నం పెట్టు అంది. కొంచెం నా దగ్గర ఏదో ఉంటే ఆ పసిపాపకి తనకి పెట్టాను తిన్నారు. తిన్న తర్వాత నేను కొంచెం పట్టించుకుంటాను కానీ ఇంట్లో ఎవరు పట్టించుకోరు, పెద్దగా నమ్మరు. దేవుడినైతే నమ్ముతారు కానీ ఇలాంటివి నమ్మరు. నమ్మమని కూడా నేనైతే అసలు చెప్పను. నేను ఆ కరోనా టైంలోనే మా అమ్మగారు, మా నాన్నగారు కూడా చనిపోయారు. నేను ఫస్టు మా అమ్మగారిని అడిగాను. ఏదో నా మనస్తృప్తికి సరైన సమాధానం వచ్చింది. తర్వాత నాకెందుకో మా మరిది గారిని అడగాలనిపించింది. మా మరిది గారిని అడిగాను. మా మరిది గారిని అడిగిన తర్వాత నేనన్నాను, నువ్వు మా మరిది గారివి కాదు. నేను నమ్మను నీ మాట" అన్నాను. "నేనేం చెప్తే నువ్వు నా మాట నమ్ముతావు" అన్నారు. అంటే "ఏం చెప్తావో చెప్పు" అంటే "నీ బీరువాలో 500 నోట్లు 4 ఉన్నాయి. నువ్వు పలానా చోట పెట్టుకున్నావు" అని చెప్పారు. అది నాకు తప్ప కనీసం మా పిల్లలకి గానీ, మా ఆయన గారికి గానీ 500 నోట్లు నా దగ్గరున్నాయని ఎవ్వరికీ తెలీదు. మరి ఆ సోదాంకి ఎలా తెలిసిందన్నదే నా ఇది. ఇంక కనికట్టు అది ఇది అంటారు, కొట్టి పడేస్తారు. ఇంక నేను చాలా రోజులు నా మనసులో నేను అదైతే ఫీల్ అయ్యాను ఎలా ఎలా అనేసి. దానికి నాకొక ఆన్సర్ అయితే రాలేదు. ఎవరికి చెప్పుకున్నా నన్ను పిచ్చిదానిలాగా చూస్తారని నాకు తెలుసు. అందుకని నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు. నా పెద్ద కొడుకు మాత్రం చెప్పుకున్నాను. "అమ్మ ఏదైతే అదయింది పోనీలే, నువ్వైతే బాబాయ్‌తో మాట్లాడినట్టు సంతృప్తిగా ఉన్నావు కదా! మీ అమ్మతో మాట్లాడినట్టు సంతృప్తి చెందావు కదా! ఇంకా నీ మనసులో పెట్టుకోమ్మా" అని నా పెద్ద కొడుకు సలహా ఇచ్చాడు. చాలా అనిపించింది నాకు. అదొక సందర్భం అండి. ఇంకో సందర్భం ఏంటంటే
ఈ ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అని చెప్పాను కదా! వాళ్ళల్లో పెద్ద అమ్మాయికి చేతబడి చేశారన్నమాట. అది ఒక పల్లెటూరండి. దెందులూరని. అక్కడేంటంటే ఆహ్, ఆ అమ్మాయి మధ్యాహ్నం 1:00 ఆ టైంలో కాలువకెళ్ళి అప్పట్లో నా చిన్నతనంలో అంటే దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ మాట. నా చిన్నతనంలో ఎటువంటి కాలువలు మాత్రమే ఉండేటియి. ఈది కుళాయిలని ఉండేటియి పంపులు. అక్కడికెళ్ళి నీళ్లు పట్టుకోవటం, కాలువల్లో బట్టలు ఉతుక్కోవడం ఇది మాత్రమే జరిగేది. ఆ అమ్మాయి తలస్నానం చేసి చక్కగా బట్టలు ఉతుక్కొని మంచి 1:00 ఆ టైంలో ఇంటి నుంచి కాలువకెళ్ళాలంటే రావడానికి, పోవడానికి కూడా ఒక 5 కిలోమీటర్లు ఉంటదన్నమాట. అంత దూరం. బట్టలు ఉతుక్కొని ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చేసి నాకు ఒళ్ళు కాలుతుంది, జ్వరము అని చెప్పి ఆమె పడుకుంది. పడుకుంటే అప్పుడు వాళ్ళమ్మ లెగు, లెగు ఏంటి పడుకున్నావేంటి లెగు అంటే, అస్సలు నేను లెగలేను, నా వల్ల కాదంది. అది ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఈలోపు వాంతులు కూడా పట్టుకున్నాయి. ఇంకా ఆమెకి భయం అనిపించి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టైఫాయిడా ఏంటని చూపిస్తే ఏమీ లేదంటున్నారు. నార్మల్ ఫీవర్ అంటున్నారు. మందులు వాడితే తగ్గిపోద్ది అంటున్నారు. మందులేస్తున్నారు. తగ్గట్లేదు. తర్వాత కోంట అయిన సుబ్బారావు గారని ఉన్నారన్నమాట అక్కడ. ఆయన కిరాణా కొట్టు. నేను రోజు సిటీకెళ్తాను కదమ్మా! నేను మంచి డాక్టర్ దగ్గర రాపిచ్చుకొస్తాను అని చెప్పి, అంటే దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ అంటే డాక్టర్ల కోసం, వైద్యం కోసం అంత అవగాహనే ఉండదు కదండీ! వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆవిడ డబ్బులు ఇచ్చేవారన్నమాట. ఇస్తే ఒక్కో బిళ్ళ రూ. 12 ఎంతో అనేవారు. ఆ రోజుల్లోనే రోజుకొకటెయ్యాలి తగ్గిపోద్దనేవారు. ఇక అసలు ఎలాంటి మందులు యూజ్ చేసినా 2, 3 చోట్లకి తిప్పినా ఆమెకి జ్వరం అయితే అసలు తగ్గట్లేదు. పైగా తిండి కూడా మనం ఇంట్లో వండుకుంటాం కదా కూరలు, అలాంటివి ఏం కాకుండా ఇంత ఆకలని చెప్పి ఇంత అన్నం తినటం, అందులో ఇంత గెంజి పోసుకొని పచ్చళ్ళు, ఉల్లిపాయలేసుకొని తినటం, తిన్న 5 నిమిషాలకెళ్ళి కక్కేసుకోవటం. అట్లాగే నెల రోజులు ఆ అమ్మాయితో విసిగిపోయారు వాళ్ళు. విసిగిపోయి ఏంట్రా భగవంతుడా మాకు ఈ కర్మ అన్న స్టేజ్‌కొచ్చేసారు. వచ్చేస్తే ఒకరోజు అర్ధరాత్రి కాడ తుళ్ళిపడి లెగిసింది. లెగిసి అదే వీధిలో చివర టీ కొట్టు ఉంటదండి. ఆ టీ కొట్టులో ఉండే ఓనర్స్ ఇంట్లోనే ఉంటారన్నమాట. వాళ్ళకి దాదాపు ఒక్కొక్కళ్ళకి 50, 60 సంవత్సరాలు ఉంటాయి భార్యాభర్తలు. వాళ్ళు నిమ్మకాయ దండలు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, ఇంతంత బొట్లు పెట్టుకొని కల్లోకొచ్చారని చెప్పింది లెగిసి. తుళ్ళిపడి అర్ధరాత్రి 12 ఆ టైంకి లెగిసి, అమ్మ ఇలాగా కొట్టారమ్మ అమ్మాళ్ళు, నాకు ఇట్లా నిమ్మకాయ దండలు వేసుకొని కల్లోకొచ్చారమ్మ అని చెప్పంగానే ఇక ఆవిడ తెల్లారెళ్ళి ఒక మాట వేసిందన్నమాట. నా పరిస్థితి ఇది, ఇలా ఉంది పిల్లకి, ఇట్లా మీరే దండలేసుకొని వచ్చారంట అని చెప్పి వాళ్ళ కొట్టుకాడే టీ తీసుకొచ్చేవారన్నమాట. అంటే కొనుక్కొని తీసుకొచ్చేవారు. అప్పుడు ఈ నీళ్ళల్లో ఏం పెద్ద కాసేవారు కాదు. హడావుడిగా పొలానికి వెళ్ళిపోవడం అలా ఉండేదన్నమాట. అయితే అనంటే మరి వాళ్ళేమన్నా అలా చేసే మనుషులో, లేకపోతే వాళ్ళు తిరగదీసే మనుషులో ఏమో నాకు తెలీదు కానీ, అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, సాయంత్రం 5 గంటలకి పిల్లని తీసుకొని నా దగ్గరికి రా, మరి నువ్వు ముందే చెప్పుండాల్సింది, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు అని చెప్పింది. చెప్పితే ఆమె ఏం చేసిందంటే గబగబా పిల్లని తీసుకొని వెళ్ళింది. వెళ్తే అప్పుడు వరకు లెగడానికి కూడా ఓపిక లేని మనిషి అక్కడికి వెళ్ళంగానే ఆమె కుంకుమ బొట్టు తీసి వెనకాల ఒకసారి సరిసి నుదుటి మీద బొట్టు పెట్టి, నీకేం భయం లేదు ఎల్లు అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్పంగానే అప్పుడు వరకు నెల రోజుల నుంచి మంచం దిగలేని మనిషి ఇంటికొచ్చింది. ఇల్లు గుమ్మాలతో అలికేసింది, బట్టలు ఉతికేసింది, దుప్పట్లన్నీ ఉతికేసింది, ఎరగదీసి పని చేసేసింది. అసలు ఆ లాజిక్ ఏంటో, ఆ మ్యాజిక్ ఏంటో మాకెవ్వరికి అర్థం కాలేదు. అప్పుడు మా అమ్మని పిలిచి, మీ అమ్మాయికి చేతబడి చేశారు, నెల 15 రోజులకి టైం పెట్టారు, నెల రోజులు అయిపోయింది, ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది, ఈ 15 రోజులు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, తిరగదీయాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు ఆవిడ. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా కష్టం కదండి. అప్పో సప్పో చేసి మొత్తానికి 1000 రూపాయలు అయితే ఇచ్చారు.
ఇస్తే ఆవిడ నల్ల కోడి పెట్టని తెప్పించాలని ఖచ్చితంగా చెప్పారు. ఊరంతా తిరిగి ఎక్కడెక్కడో తిరిగితే గానీ ఆ నల్ల కోడి పెట్ట దొరకలేదమాట. ఆ నల్ల కోడి పెట్టని పడేసే వాళ్ళకి మందుకి డబ్బులు ఇవ్వటం ఇయన్నీ జరిగినాయమాట. కాకపోతే ఆవిడకి ఎల్లమ్మ పూనకం వస్తదనమాట. అది కూడా నేను దగ్గరే ఉండి చూశాను. జుట్టంతా ముందుకి ఇరబూసేసుకొని ధూపమేసి అప్పుడు నాకైతే చాలా భయం అనిపించిందండి. ఇది జరిగింది. ఇంకా చేతబడి ఉందా లేదా అన్నదే నాకైతే తెలీదు. నేను ఉంది అని చెప్పను, లేదు అని చెప్పను. నా కళ్ళతో నేను చూసిన విషయం మాత్రమే చెప్పాను. ఇక్కడ నా అభిప్రాయం, నాకు తెలిసిన చోట జరిగిన విషయం మాత్రమే చెప్పాను. మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ ఒక్కోసారి కొంచెం జాగ్రత్తగా ఎదుటి వాళ్ళు చెప్పింది వినటం కానీ, మనంతట మనం తెలుసుకోవటం కానీ చేసుకోవటం చాలా మంచిదండి. ఎక్కడికెళ్ళి వచ్చినా సరే కాళ్ళు కడుక్కొని రావటం అది ఇంకా మంచిది. కొంచెం ఎదురు ఎవరు వస్తున్నారో చూసుకోవటం కూడా చాలా మంచిది. అంటే ఎదురొచ్చేవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. ఏమో ఒక్కొక్కళ్ళ తలరాత బాగోకపోతే వాళ్ళ మనసు మంచిదైనా సరే వాళ్ళొస్తే అలా జరిగేది అన్న నింద వాళ్ళకెందుకు ఇవ్వాలి? మన ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకళ్ళని రమ్మంటే సరిపోతుంది కదా! జాగ్రత్తగా ఉండటం అన్నది కూడా చాలా ముఖ్యమేనండి. అలాంటివి ఉన్నాయో లేవో నాకైతే తెలీదు గానీ, ఆ చిన్నతనంలో నేను అన్నీ దగ్గరుండి చూశాను కాబట్టి నాకు అసలు ఆ విషయాలంటే చాలా భయం మాట. అందుకని మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా జ్వరం అన్నారంటే నేను దిష్టి గట్ట తీసి పడేస్తూ ఉంటాను. నేను ఎవ్వరో చెప్పితే నేను అస్సలు నమ్మనండి. నా చిన్నతనంలో చిన్నతనం అంటే చిన్నతనం ఏం కాదు. నాకు 12 ఇయర్స్ ఉంటాయి. నేను మెచ్యూర్ అయ్యి ఉన్నాను అప్పటికే. నాకు అన్ని విషయాలు తెలుసు. నేను ఆ టైంలోనే నీళ్లు మోయటం, వంట వరకు చేయటం అన్నీ తెలిసిన మనిషినే. కాకపోతే ఇప్పుడు 12 ఇయర్స్ అంటే చాలా చిన్నపిల్లల లెక్క కానీ అప్పుడు 12 ఇయర్స్ అంటే పని పాట తెలుసు ఆడపిల్లలకి, మంచి చెడు తెలుసు ఆడపిల్లలకి. ఇదండి జరిగింది. నేను చెప్పాలనుకున్నది ఇదే. ఎప్పుడైనా సరే హాస్పిటల్‌కి వెళ్ళినా మనకు తగ్గట్లేదు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి క్లారిటీ చేసుకోవటంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. కానీ నేను ఎవ్వరిని నమ్మమని చెప్పట్లేదండి. ఇది నిజమో కాదో ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలీదు. నాకు జరిగింది మా ఫ్యామిలీలో జరిగిన విషయం మాత్రమే నేను చెప్పాను అంతే. ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పదలుచుకోవట్లేదండి. వాళ్ళ అన్నయ్యకి కూడా జరిగింది. వాళ్ళ అన్నయ్యకి కూడా వాళ్ళే చేశారు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళే చేశారు. ఇంకంతే ఆవిడకి భయం అనిపించి ఈ ఊరు వద్దురా బాబోయ్ అనుకొని ఆవిడ సిటీకి పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయారు. మేము కూడా వేరే ఊరు వెళ్ళిపోయాము. ఎందుకంటే పల్లెటూరులో జరుగుతాయని నేను అనను కానీ మరి ఎందుకనో 2 సార్లు అక్కడే జరిగింది. మా అక్కకి మా కజిన్‌కి అదే వాళ్ళ రెండో చెల్లికి జరిగింది కూడా ఒక పల్లెటూరులోనే. అది కూడా చాలా భయం అనిపిస్తది. అందరూ అలాంటోళ్ళు ఉండరండి. సిటీల్లోనైనా చెడ్డవాళ్ళు ఉంటారు. పల్లెటూరులోనైనా ఉంటారు. మంచివాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా చేసేవాళ్ళు బుద్ధులు మంచివి కాకపోతే మనం ఎక్కడున్నా ఒకటేనండి. అసలు అలాంటి పనులు ఎందుకు చేస్తారో, అలాంటివి ఎందుకు నేర్చుకుంటారో నాకు అర్థం కాదు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆ వృత్తిని నేర్చుకుంటారన్నది ఒక టాకు. ఒకవేళ అది 1 మంత్‌కి ఒకళ్ళకి చెయ్యాలంట చేతబడి. చెయ్యకపోతే వాళ్ళకే ఏదో అయిపోతదంట. అందుకని చేస్తారంట. దయచేసి మాత్రం ఈ వీడియోని ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దండి. తెలిసిన చోట నా కళ్ళారా నేను చూసింది మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే మీ జీవితాల్లో కూడా ఎప్పుడైనా జరిగితే నాకు కామెంట్ చేయండి.